ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జై హింద్. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. పాకిస్తాన్ లో భారతదేశం చేసిన త్రివిధ దళాల దాడిని ఆయన ప్రశంసించారు. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సాయుధ దళాల చర్యలకు కాంగ్రెస్ ఏకగ్రీవ మద్దతు ప్రకటించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అమలు చేయబడిన తర్వాత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సాయుధ దళాలను ఆయన ప్రశంసించారు. మన సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నాను, జై హింద్ అని రాహుల్ ఎక్స్లో పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్కు చంద్రబాబు మద్దతు కాగా ఆపరేషన్ సింధూర్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆపరేషన్ సింధూర్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. జై హింద్ అంటూ ఎక్స్లో ఏపీ సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు. జై హింద్ కి సేన అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. భారత్ మాతాకి జై అంటూ ఎక్స్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్ మాతాకి జై అంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. భారత్ మాతాకి జై హింద్ అంటూ ఎక్స్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోస్ట్ చేశారు. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. మేరా భారత్ మహాన్ జై హింద్ అని బండి సంజయ్ ట్వీట్ చేశారు. జీరో టోలరెన్స్ ఫర్ టెర్రరిజం, భారత్ మాతాకి జై అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మద్దతు తెలిపారు. ఉగ్రవాదంపై భారత్ పోరాడాలి, సిపిఐ నారాయణ. ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో సిపిఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. ఉగ్రవాదంపై భారత్ పాకిస్తాన్ ఉమ్మడిగా పోరాడాలని అన్నారు. టెర్రరిజం వల్ల పాకిస్తాన్ కూడా అంతర్గతంగా నష్టపోతుందని చెప్పారు. టెర్రరిజంపై పోరాడాల్సిన బాధ్యత ఇండియాకు ఉందని తెలిపారు. అయితే పాకిస్తాన్తో యుద్ధం కంటే ఉగ్రవాదంపై యుద్ధం ముఖ్యమని అన్నారు. పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం వల్ల ఉగ్రవాదులు మరింత బలపడతారని నారాయణ చెప్పారు. Gracias.